మీ డివిజన్‌లో ఒక అవినీతి గురించి అది ఇప్పుడుది కాదు సార్. ఒక 10, 12 సంవత్సరాల నుంచి 2009 నుంచి అనుకోండి. ఒకటే ఒక పర్సన్ పోరాడుతున్నాడు దాని మీద. జై జవాన్ కాలనీ అని చెప్పేసి ఒక కాలనీ ఉంది. దాంట్లో ఒక కమ్యూనిటీ హాల్. దాన్ని కట్టుకోవడానికి పైసలిచ్చింది గవర్నమెంటే. కానీ అదొక షాపింగ్ కాంప్లెక్స్ కోసం ఇచ్చారనమాట. కానీ వీళ్ళు మొత్తం అన్ని షాప్స్ అవన్నీ కట్టుకొని ఏవైతే రెవెన్యూ ఎవరైతే షాప్ వాళ్ళు రెంట్ ఉంటారు గదా! ఆ రెవెన్యూని జీహెచ్ఎంసీకి ఇవ్వకుండా అక్కడుండే లోకల్ అసోసియేషన్ వాళ్ళే తీసుకుంటున్నారు. దాని మీద 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. అతను ధర్నా చేస్తే అతన్ని అరెస్ట్ చేస్తున్నారు. అది గాకుండా జీహెచ్ఎంసీ కమిషనర్ గూడా మొన్న రీసెంట్‌గా ఎవాక్యుయేషన్ నోటీస్ గూడా ఇచ్చారు. ఇచ్చినా సరే దాని మీద ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు. అక్కడ పోలీస్ సపోర్ట్ లేదు, పొలిటికల్ సపోర్ట్ లేదు. ఎవరు సపోర్ట్ లేకుండా ఒకే ఒక్క పర్సన్ ఫైట్ చేస్తున్నారు. ఇలాంటి దాంట్లో మీ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత లేదా మీకు? మేము గతంలో కూడా అక్కడ జమ్మిగడ్డకు సంబంధించి గగన్ గారు అని చెప్పి పోరాటం చేసి వారికి మేము మా యొక్క సహకారాలు ఇచ్చాము. మాకు ఇంటిమేషన్ ఇస్తే కూడా మేము పోతాం. మొన్న కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు నేను అక్కడనే మున్సిపల్ ఆఫీస్ కూడా కలవడం జరిగింది. ఏమైందని ఇట్లా అని చెప్పడం జరిగింది. మాకు బిఫోర్ సమాచారం ఉంటే మేము మా పార్టీ తరఫున కూడా వారికి పూర్తి సహకారాలు ఇస్తాము. ఎందుకంటే ప్రజల సొమ్ము ప్రజలకే ఉపయోగపడాలని మా యొక్క కోరిక. ఓకే. ఎవరు ఏ ఆర్గనైజేషన్ కూడా ఇవ్వరు. గవర్నమెంట్ సొమ్ము గవర్నమెంట్కి. ఓకే. ఇప్పుడు లోకల్‌గా మన ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీ నుంచే ఉన్నారు. ఇంతకుముందు అంటే వేరే పార్టీలు ఉండే. సో, అది అవ్వలేదు. బట్ ఇప్పుడు ఎంపీ ఉన్న తర్వాత కూడా ఒక సామాన్య పౌరుడు పోరాడాల్సిన అవసరం ఉందా? ఎంపీ గారికి దృష్టికి తీసుకెళ్తే ఎంపీ గారు దీన్ని రిజాల్వ్ చేయగలుగుతారా? మీరేమన్నా మధ్యలో ఉండి ఈ ఇష్యూని త్వరగా సాల్వ్ చేసేటట్టు ఏదైనా చేయగలుగుతారా? ఇప్పుడు గెలిచిన ఈటెల రాజేందర్ గారు ఒకటే చెప్తాను, మీరు ఏమున్నా మీ కాలనీ సమస్య కానీ ప్రజా సమస్య కానీ తీసుకురండి, నేను పరిష్కరించడానికి రెడీగా ఉన్నాను. ఓకే. నా దగ్గర వచ్చేటప్పుడు ఉట్టే రాకండి, ప్రజా సమస్యలు తీసుకొని రండి అని చెప్పి వారు చెప్తున్నారండి. వారు నిరంతరం ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు. ఓకే. డన్ సార్. ఇప్పుడు ఓకే. అది ఈటెల రాజేంద్ర గారి దగ్గరికి మీరు తీసుకెళ్దాం అనుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు హుక్కాని వేపుని ఆల్రెడీ చట్టం ఉంది. అది ఇంకా సాల్వ్ అవ్వట్లేదు. సో, పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఆల్రెడీ ఇక్కడ ఒక పెద్ద నేతగా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్‌కి కాల్ చేసేసి దీన్ని క్లోజ్ చేపియడంలో మీరేమైనా చేయగలుగుతారా? మా దగ్గర రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి. అవంతా మనము పబ్లిష్ చేసాము. పోలీస్ డిపార్ట్మెంట్‌కి కూడా ఇచ్చాము. డీసీపీ గారికి కూడా ఇచ్చాము. కానీ ఇది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సో, దీని తర్వాత దీన్ని సాల్వ్ చేసే బాధ్యత ఎవరిది? ఇప్పుడు మీరు నాకు ఎవిడెన్స్ అన్ని ఇవ్వండి, నేను పర్సనల్ తీసుకొని నేను చట్టపరంగా నేను ఒక అడ్వకేట్ కాబట్టి లీగల్గా నేను పోరాటం చేస్తాము. ఓకే. నా తరఫున మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ ఉన్నారు. అదేవిధంగా మహిళా సంఘాలు కూడా ఉన్నాయి. అందరితోటి సహాయ సహకారాలు తీసుకొని మేము దీన్ని బ్యాన్ చేసే విధంగా పోరాటం చేస్తాం.